హలో గైస్, అందరికీ నమస్తే. నేను వినీత్ యాదవ్. ఈరోజు మా ఊర్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక దేవాలయం అయితే మూతపడింది. ఆ దేవాలయంలోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనబడుతుంది కదా, అదే ఆ దేవాలయం. ముందుకు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మా ఊరికి ఒక 500 మీటర్ల దూరంలో ఉంది. అంతేకాని నేను ఎప్పుడు ఇప్పటి వరకు అయితే లోపలికైతే వెళ్ళడానికి ట్రై చేయలేదు. ముందర ఎంట్రన్స్ అయితే ఇదే. అసలు ఏం కనబడట్లేదు, మొత్తం ముళ్ళ కంపలతో అయితే నిండిపోయింది. సరే, గుడి బయట అయితే చూడండి ఎలా ఉందో. మనం ఇలాంటి పాత దేవాలయాలు ఎక్కడ చూసినా మొత్తం రాళ్ళతోనే కట్టుంటారు. ఇక్కడ ఉన్న చింత చెట్టు అయితే సగం గుడినే కప్పేసింది. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడున్న స్తంభాలన్నీ చాలా గట్టిగా ఉన్నట్టున్నాయి. లేకుంటే ఇప్పటికే ఈ దేవాలయం ఎప్పుడో కూలిపోవాల్సింది. ఈ స్తంభాల పైన ఏవో శిల్పాలు అయితే చెక్కారు. ఇవేంటో నాకైతే సరిగ్గా తెలియదు, కానీ కొన్ని జంతువుల బొమ్మలు అయితే ఉన్నాయి, మరి అలాగే దేవుళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న దేవుళ్ళలో శివలింగం ఒకటి తప్ప మరి ఇంకేం నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి మొత్తం గుడి లోపల ఎలా ఉందో చూడండి. అదిగో అక్కడ కనబడుతుంది కదా, అదే గర్భగుడి. ఆ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత మట్టి ఎందుకు ఇక్కడ ఉందనేసి. లోపల చూడండి, అక్కడే దేవుడి విగ్రహం అయితే ఉండేదంట, కానీ ఇప్పుడు ఆ విగ్రహం అయితే లేదు. అది ఏమైందని కనుక్కుంటే, ఈ గుడి ఎప్పుడైతే మూతపడిందో అప్పుడే కొందరు ఇక్కడ దేవుడి విగ్రహం కింద నిధి ఉందనేసి విగ్రహాన్ని తీసేశారు. విగ్రహం తీసేసి విగ్రహం కింద అయితే నిధి కోసం తవ్వారంట. అప్పుడే ఈ మట్టి అంతా తీసి ఇట్లా బయటేశారు. కానీ ఇక్కడ నిధి ఉందని మా ఊరు పెద్దలు చెప్తూ ఉన్నారు, కానీ అది ఉందో లేదో ఎవరికీ తెలియదు. అక్కడ ఉందో లేదో ఆ దేవుడికే తెలియాలి, ఎందుకంటే అక్కడ ఎవరు తవ్వారో ఇంతవరకు తెలియదు. కానీ మీరు చూడండి, అప్పట్లోనే గర్భగుడి ఎలా కట్టారో. గుడిలోనే ఓపెన్ టాప్ డిజైన్ చేశారు, చాలా గ్రేట్ కదా. మీ గుడిని అయితే పాత ఊరు అని పిలుస్తాము, పాత ఊరు గుడి అని పిలుస్తాము. ఎందుకని ఇలా పిలుస్తామంటే, ముందు మా ఊరు ఉండేదంట, ఇప్పుడైతే వేరే చోట అయితే అందరూ ఉన్నాము. కానీ అది ఎందుకనేసి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక షార్ట్ వీడియో అయితే చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేయండి.